వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోన్ 2 పరిధిలో 6 కొత్త ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పివి రమణ. జోన్ 2 పరిధిలో 6 కొత్త ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పివి రమణ తెలిపారు. రాజమండ్రిలో జోన్ 2 సమీక్ష సమావేశం ఆయన నిర్వహించారు. కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన అగ్నిమాపక శాఖ అధికారులతో ఆయన సమావేశమై పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా పివి రమణ మీడియాతో మాట్లాడారు. జోన్ 2 పరిధిలో ప్రస్తుతం 50 ఫైర్ స్టేషన్లు, 2 అవుట్ పోస్టులు ఉన్నాయన్నారు. ఇవే కాకుండా 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా 2 ఫైర్ స్టేషన్లు మంజూరయ్యాయని తెలిపారు. జోన్ 2 పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 1498 అగ్ని ప్రమాదాలు జరిగాయని, 200 ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయన్నారు. వీటిలో 108 కోట్ల రూపాయల విలువైన ప్రజా ఆస్తిని కాపాడామని, అలాగే 51 మంది ప్రజల ప్రాణాలు రక్షించగలిగామన్నారు. రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్రంలో కొత్తగా 17 నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా అనుమతి లభించిందన్నారు. అంతేకాకుండా మినీ రెస్క్యూ టెండర్లు 5, అడ్వాన్స్ వాటర్ టెండర్లు 50, వాటర్ బ్రౌజర్లు 20, కాన్వాయ్ వెహికల్స్ 40, ఇతర ఫైర్ వాహనాలు 46, మొత్తం 161 వాహనాలు టెండర్స్ను పిలవడం జరిగిందన్నారు. త్వరలోని ఈ వెహికల్స్ అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ జి శ్రీనివాసులు, రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఈ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జోన్ 2 అంటే నేను 6th ఆగస్టు ఛార్జ్ తీసుకున్నాను. ఇన్ఛార్జ్ డీజీగా తీసుకున్నప్పటి నుంచి వేరియస్ యాక్టివిటీస్ పైన వర్క్ చేస్తున్నాము. జోన్ 1 రివ్యూ మీటింగ్ అయిపోయింది. ఈరోజు జోన్ 2 రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా టాస్క్ ఏంటంటే ఫైర్ స్టేషన్స్ లెవెల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అంటే మినిమం బేసిక్ ఎక్విప్మెంట్ స్ట్రెంథన్ చేయడానికి, తర్వాత మ్యాన్ పవర్ చాలా వరకు డెఫిషియన్సీ ఉంది. ఆ డెఫిషియన్సీని ఎట్లా ఓవర్కమ్ కావాలని, అదేవిధంగా వెహికల్స్ను అప్కీప్ చేసుకోవాలి. అంటే అట్ ఎనీ గివెన్ టైం వెహికల్స్ వెళ్ళిపోవడానికి, ఎమర్జెన్సీ వెహికల్స్కి ఎక్కడే కానీ రిపేర్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా, బ్రేక్ డౌన్ కాకోకుండా ఉండడానికి ఒక మెకానిజం వర్కౌట్ చేశాము. అదేవిధంగా డీజిల్ ఇష్యూస్ చాలా ఫైర్ స్టేషన్ లెవెల్లో ఉన్నాయి. ఈ బడ్జెటరీ ఇష్యూస్ వలన వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనే దానిపైన వర్కౌట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ డ్యూరింగ్ ఈ రెయిన్స్, సైక్లోన్ సీజన్స్లో మనకి ఈ ఈస్ట్ వెస్ట్, ఎస్ట్వైల్ ఈస్ట్ వెస్ట్ జిల్లాలు మాకు ఈ గోదావరి బెల్ట్ ఆ పక్కన ఈ పక్కన అప్ టు ఇప్పుడు మనకు న్యూ మండల్స్ యాడ్ అయినాయి కదా, కూనవరం, కుక్కవరం, అక్కడ వరకు కూడా మాకు ఎప్పుడు ఎవ్రీ టైం బాగా ఈ రైనీ సీజన్స్లో టఫెస్ట్ టాస్క్ ఉంది మాకు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేసి మా ఆఫీసర్స్ డిస్కస్ చేయడం జరిగింది. అంటే మాకు కావాల్సిన బోట్లు అయితేనేమి, స్విమ్మర్స్ అయితేనేమి, అది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్, ఎస్ట్వైల్ ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే అందరికీ 55 బిలో ఉన్న వాళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చు. బేసిక్ స్విమ్మింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశంతో వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆక్వా డెవిల్స్ మన కృష్ణా మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంటుంది, అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ కూడా ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉండే డీప్ వాటర్ స్విమ్మింగ్ కానీ, స్కూబా ట్రైనింగ్ కానీ ఇవన్నీ చేయాలనేసి టాస్క్ తీసుకున్నాం. దానికి ఒక కోచ్ను కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఫైర్ స్టేషన్స్ మాకు కొన్ని డిలబరేటెడ్ కండిషన్స్లో ఉన్నాయి, లీకేజెస్ ఉన్నాయి. వాటిపైన ఎలాంటి యాక్షన్ ప్లాన్తో వెళ్ళాలనేది కూడా వర్కౌట్ చేస్తున్నాము.
ముఖ్యంగా మాకు ఈ సీజనల్గా వచ్చే ఈ కెలామిటీస్లో వచ్చే రెస్పాన్స్ను మా వెహికల్స్ ఎలా ఓవర్కమ్ అవుతాయి, ప్లస్ ఉన్న ఎక్విప్మెంట్ సఫిషియెంట్గా ఉందా లేకపోతే రీఆర్గనైజ్ చేసుకోవాలా వేరే జోన్ల నుంచి, ఇదంతా వర్కౌట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మాకు 15th ఫైనాన్స్ కమిషన్ 252 కోట్లు ఇచ్చింది. అంటే 3 ఫేజుల్లో ఖర్చు పెట్టుకోవడానికి 252 కోట్లు ఇచ్చింది. అది 2006 మార్చికి అయిపోతుంది స్కీము. మనకు యాక్చువల్గా లేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ డబ్బులు మాకు 75 కోట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో వేరియస్ రెస్క్యూ ఎక్విప్మెంట్ కానీ, ఫైర్ వెహికల్స్ రీప్లేస్మెంట్, అడ్వాన్స్డ్ వెహికల్స్ ఇవన్నీ ప్రొక్యూర్ చేస్తున్నాము. ఆ ప్రొక్యూర్మెంట్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 200 కోట్ల వరకు ఆల్రెడీ టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి. ఒక 50 కోట్ల వరకు ఆల్రెడీ బిల్స్ గవర్నమెంట్ ప్రజెంట్ చేస్తున్నాము. అవన్నీ క్లియర్ అయితే మనకు సెకండ్ ఫేజ్ డబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ 3 ఫేజుల్లో గిన మనకు డబ్బులు రాగలిగితే ఫైర్ సర్వీస్లో బేసిక్ ఎక్విప్మెంట్ కొరత అనేది పోతుంది. సో ఎలాంటి టాస్క్నైనా మేము ధీటుగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ ట్రైనింగ్స్ కెపాసిటీ బిల్డింగ్ చేయడానికి, ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కూడా ఫండింగ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనం రెస్పాండ్ అయ్యే దానికంటే కూడా ట్రైనింగ్లు వీళ్ళకు రెఫ్రెషర్ ట్రైనింగ్స్ అయితేనేమి మంత్లీ కానీ 3 months కానీ ఇవ్వాలనే టాస్క్తో వర్కౌట్ చేశాము. అది దానికి కూడా బడ్జెటరీ సపోర్ట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము 15th ఫైనాన్స్ కమిషన్లో మనకు 17 ఫైర్ స్టేషన్లు శాంక్షన్ అయినాయి. ఎక్స్క్లూజివ్లీ జోన్ 2కు 5 ఫైర్ స్టేషన్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, న్యూ ఫైర్